हुकुम टाइगर। హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కమెంట్ అనేది చూస్తున్నారు కదా, మన సబ్స్క్రైబర్ ఒక నాకు నేమాట్ వీడియో ఎడిటింగ్ చేయి బ్రో అనేసి కమెంట్ చేశారు. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాఫీ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, ఈ నేమాట్ వీడియో అనేది మీరు సింగిల్ క్లిక్లో ఎడిటింగ్ చేసుకోబోతున్నారు. ఎలా ఎడిట్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక నేమార్ట్ వీడియో అనేది చూసారు కదా, అలాంటి నేమార్ట్ వీడియో మీ పేరుతో మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులో మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, సింగిల్ క్లిక్తో ఎడిటింగ్ చేసుకోబోతున్నారని చెప్పాను కదా, ఓన్లీ మీ నేమ్ అనేది రీప్లేస్ పెట్టుకోండి సరిపోతుంది. ఈ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి మీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. ఎగ్జాంపుల్గా నేను ఈ పేరు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, తర్వాత ఓకే పై క్లిక్ చేశాను. చూసారు కదా, నేమ్ అనేది యాడ్ అయిపోయింది. ఇన్కేస్ మీ నేమ్ అనేది లాంగ్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కీఫమ్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని ఇట్లా తీసేయండి. ఇట్లా తీసిన తర్వాత ఇక్కడ ఎండ్లో ఇంకో కీఫమ్ అనేది కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, దీన్ని ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేమాట్ వీడియో అనేది పోతుందన్నమాట. ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ సైడ్న ఉంటుంది. మనం మెయిన్ మెన్షన్ యాడ్ చేసాం కనుక సైడ్కి అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఇట్లా పట్టుకుని డ్రాగ్ చేసుకొని మీ పేరు అనేది ఎగ్జాంపుల్గా ఒక పెద్ద పేరు అనేది సెలెక్ట్ చేసుకుందాం, పవన్. ఓకే, ఈ పేరు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది కాలేదు, సో చిన్నగా ఇట్లా చేసుకోండి. ఇట్లా చిన్నగా జూమ్ అనేది తగ్గించుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్కడ వరకు అంటే కరెక్ట్గా 11 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఒక కీఫమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని రైట్ సైడ్ ఇట్లా కరెక్ట్గా ఈ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇట్లా మూవ్ చేశారనుకోండి, కీఫమ్ అనేది యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా, సో ఇట్లా ఉంటుందన్నమాట. దాని తర్వాత చూస్తున్నారు కదా, కీఫమ్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుందన్నమాట. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఇక్కడ నుంచే. సో చూస్తున్నారు కదా, నేమాట్ వీడియో అనేది ఇలా ఉంటుంది. ఎక్సలెంట్గా చాలా మంచిగా వీడియో అయితే ఎడిటింగ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ పేరు అనేది ఇలా మార్చుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్ ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.